హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ తోలా. ఈరోజు మన వీడియో ఏంటంటే చీప్ వర్సెస్ మీడియం వర్సెస్ ఎక్స్పెన్సివ్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో మనం బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం. ఏది ఎట్లా ఉంటుందో చూద్దాం. మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి సికింద్రాబాద్ అక్ష హోటల్ నుంచి బిర్యానీ, వెజ్ బిర్యానీ. దీని కాస్ట్ జస్ట్ 10 రూపీస్. 10 రూపీస్కి బిర్యానీ ఇస్తున్నారు వాళ్ళు. చూద్దాం ఇది ఎట్లా టేస్ట్ చేస్తూ ఉంటుందో. దాని తర్వాత మనకు 100 రూపీస్, ఇది 10 రూపీస్ కదా, ఇది 100 రూపీస్ దాబా నుంచి. ఇది దాబా బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇది 100 రూపీస్. అండ్ థర్డ్ ఐటమ్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ఫేమస్ షాదాబ్ హోటల్. దీని కాస్ట్ వచ్చేసి డెలివరీ ఛార్జెస్తో కలిపి 450 రూపీస్ పడింది. చూద్దాం ఇది ఎట్లుంటుందో. అండ్ మన లాస్ట్ ఐటమ్, స్టార్ ఐటమ్ వచ్చేసి 5 స్టార్ హోటల్ కోహినూర్, ఐటీసీ కోహినూర్ నుంచి బిర్యానీ. దీని ప్రైస్ గెస్ చేయండి మీరు. 1000 రూపీస్ అంట, జస్ట్ బిర్యానీకి 1000 రూపీస్ అంట. చూద్దాం 5 స్టార్ హోటల్లో బిర్యానీ ఎట్లుంటుందో, ఏమేమి ఇస్తారో వాళ్ళు. అసలు 1000 రూపీస్కి వర్తా కాదో ఇప్పుడు మనం చూద్దాం వీడియోలో. సరేనండి, ఇప్పుడు మనం చూద్దాం 10 రూపీస్ బిర్యానీలో ఏమేమి ఉన్నాయో. బిర్యానీ ఇచ్చిండు అండ్ ఒక స్పూన్ ఉంది అంతే, ఖాళీ కవర్. 10 రూపీస్కి బిర్యానీ అంటే చాలా గ్రేట్. అసలు 10 రూపీస్కి ఏం వస్తలేదు. క్వాంటిటీ అయితే ఓకే, 10 రూపీస్కి రీజనబులే ఉంది. జస్ట్ వెజ్ బిర్యానీ. దీనిలో బఠానీలు ఉన్నాయి, రైస్ ఉంది. మన బాస్మతి రైస్ ఏం కాదు, జస్ట్ మన నార్మల్ రైసే. సరే ఇప్పుడు టేస్ట్ చేద్దాం 10 రూపీస్ బిర్యానీ. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది అంతే. బాగుంది, పర్లేదు. 10 రూపీస్కి వాడితే. కొంచెం బిర్యానీలా కాకుండా చిత్రాన్నం లాగా ఉంది. అండ్ అంతే, 10 రూపీస్కి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము వాడితే. ఇప్పుడు మన 100 రూపీస్ బిర్యానీలో ఏముందో చూద్దాం. ఆనియన్స్ అండ్ లెమన్ ఇచ్చిండు. మనకు రైతా ఉంది, గ్రేవీ ఉంది. దాని తర్వాత బిర్యానీ ఉంది. బిర్యానీ క్వాంటిటీ అయితే ఎక్కువనే ఉంది. క్వాంటిటీ అయితే ఎక్కువనే వచ్చింది. చెస్ట్ పీస్ ఇచ్చిండు ఒకటి. అండ్ రైస్ క్వాంటిటీ అయితే సఫిషియెంట్. ఒక 1 పర్సన్కి అయితే చాలా ఫుల్ అయిపోతుంది. 100 రూపీస్కి క్వాంటిటీ పర్లేదు. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం విత్ పీస్. బాగుంది, టేస్ట్ అయితే పర్లేదు, మంచిగా ఉంది. ఇప్పుడైతే మనం ఇది టేస్ట్ చూసినాం. 100 రూపీస్ అయితే చాలా మంచిగా ఉంది, సఫిషియెంట్ అవుతుంది ఒక పర్సన్కి. ఇప్పుడు మనం షాదాబ్ ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు చూద్దాం మనం షాదాబ్ బిర్యానీ ఎట్లుంటుందో, దీనిలో ఏమేమి ఇస్తారో. దీని కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ పడ్డది. 450కి ఇది వర్తా. అండ్ ఇది 5 స్టార్ హోటల్ని బీట్ చేయగలదా, దానికి కాంపిటీటర్ కాగలదా చూద్దాం మనం ఇప్పుడు ఎట్లుంటుందో. దీనిలో ఏమేమి ఉన్నాయంటే క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. 450 కాబట్టి ఇది ఒక 2 పీపుల్కి సరిపోవచ్చు. అండ్ దీంతో చాలా బ్రాండింగ్ ఉంది. మన చార్మినార్, షాదాబ్, దీని బ్రాంచెస్ ఇండియా, యూఏఈ. చూద్దాం ఏమంటే. చికెన్ పీస్ అయితే చూడండి ఎంత పెద్దగా ఇచ్చిండో, చాలా పెద్ద పీస్ ఇచ్చిండు. చెస్ట్ మొత్తం ఇచ్చేసిండు చూడండి. ఇది పీస్ మొత్తం ఇచ్చేసిండు, ఇంత పెద్దగా ఉంది పీస్. ఇది పీపుల్కి లైట్గా తినేటోళ్ళకైతే 2 పీపుల్కి సరిపోతుంది. హెవీగా తినేటోళ్ళకైతే కాదు, ఇద్దరికి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం దీనిది టేస్ట్ ఎట్లుంటుందో. బిర్యానీ అయితే సూపర్ ఉంది. పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికినాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అసలు మామూలుగా చెస్ట్ పీస్ రబ్బర్ అంత నచ్చదు, కానీ మంచిగా ఉంది. ఇది స్మూత్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. రైస్ కూడా మంచిగా ఉడికింది. మటన్ బిర్యానీ ఇంకా సూపర్ ఉంటుంది షాదాబ్లో. చికెన్ ట్రై చేస్తున్నాం ఇప్పుడు మనం.
రైస్ కూడా మంచిగా ఉడికింది, పీస్ కూడా మంచి టేస్ట్ ఉంది. ఎంతైనా షాదాబే సూపర్ ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు చూద్దాం, మనం 400కే ఇంత మంచి బిర్యానీ దొరికిందంటే మనకి ఇప్పుడు 1000 రూపీస్కి ఇంకెంత మంచి బిర్యానీ వస్తుంది. ఇప్పుడు చూద్దాం 5 స్టార్. ఇంకా ఏమేమి ఇచ్చిందంటే వీడు ఎక్స్ట్రా రైతా ఇచ్చిండు, దాని తర్వాత గ్రేవీ ఇచ్చిండు, రైతా ఇచ్చిండు. క్వాంటిటీ అయితే చాలా ఫుల్ ఉంది. చూద్దాం వీడు 400కి ఎంత ఇచ్చిందంటే మన 5 స్టార్ల 1000 రూపీస్కి ఇంకెంత ఇస్తాడో, ఎంత టేస్ట్ ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే చూద్దాం మనం 5 స్టార్ హోటల్ బిర్యానీ ఎట్లుంటుందో. 1000 రూపీస్ తీసుకున్నాడు. ఇది హైదరాబాద్లోనే ఫేమస్ ఐటీసీ కోహినూర్ 5 స్టార్ హోటల్, లగ్జరీ హోటల్. దీని లోపల ఏమేమి ఉన్నాయంటే ఒక కార్డు ఉంది, కంటైనర్స్ ఉన్నాయి. అండ్ ఈ కార్డులో ఏంటంటే వాళ్ళు హీటింగ్ మాన్యువల్ అంట, వాళ్ళు ఎట్లా కుక్ చేసారు ఏంది అని చెప్పి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అంటే బ్రాండింగ్ గిన్నింగ్ ఉంది. దాని తర్వాత మనం మెయిల్ చూస్తే పెద్ద బాక్స్ ఆంధ్ర చికెన్ బిర్యానీ అంట, పెద్ద బాక్స్ బిర్యానీ ఉంది. అండ్ స్వీట్ ఉంది, గులాబ్ జామున్, ఒక డెసర్ట్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పచ్చడి అనుకుంటా, ఆనియన్ పచ్చడి అని ఉంది, నాకు తెలిసి రైతా కావచ్చు. ఇది మిర్చి సాలన్ అని ఉంది, ఇది అదే గ్రేవీ. అంతే, బాక్స్ అయితే ఖాళీ. అవి చూద్దాం మన 1000 రూపీస్ బిర్యానీలో ఏముంటుందో. ఎంత క్వాంటిటీ అయితే నాకు తెలిసి చాలా ఎక్కువ ఇచ్చిండు. ఇంకా 1000 రూపీస్ కదా, మాత్రం ఇవ్వాలా, మరీ 1000 రూపీస్ తీసుకున్నాక ఇవ్వకుంటే ఎట్లా. బిర్యానీ అయితే మంచిగా ఉంది చూడడానికి, కలర్ఫుల్గా ఉంది చూడడానికి అయితే బిర్యానీ. పీసెస్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. పీసెస్ చిన్నగా ఇచ్చిండు, ఎక్కువ ఇచ్చిండు. క్వాంటిటీ అయితే డబ్బా అయితే ఖాళీ అయింది. క్వాంటిటీ అయితే ఎక్కువగా రాలే. ఒక లెగ్ పీస్ ఉంది, చిన్న పీసులు 2 ఉన్నాయి అంతే, దీనిలో ఏం లేవు. చిన్నవి 3 పీసులు ఉన్నాయి, ఒక లెగ్ పీస్ ఉంది. రైస్ అయితే క్వాంటిటీ కూడా ఎక్కువ లేదు, ఒక్కరికే సరిపోతుంది. మనం షాదాబ్లో అయితే 400 బిర్యానీకే చాలా, ఇద్దరికి 2 మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీ వచ్చింది. దీనిలో 1000 రూపీస్ తీసుకున్నా కూడా ఒక్కరికే ఇచ్చిండు, ఒక్కరికే సరిపోతుంది, ఒక్కరే తినగలరు అంతే. క్వాంటిటీ అయితే నేను డిసప్పాయింట్ అయినా. అంతే, ఇంకా ఒక్కరికి ఆర్డర్ చేసుకుంటారు ఎవరైనా, అది కూడా చూడాలి. కానీ ఇంకా కరెక్ట్. ఇంకా బిర్యానీ అయితే కొంచెం కలర్ఫుల్గా ఉంది. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో దీనికి. 1000 రూపీస్ తీసుకున్నాడు. చూద్దాం ఇది షాదాబ్ని బీట్ చేయగలదా లేదంటే ఇది బాగుందా షాదాబ్ బాగుందా చూద్దాం. బిర్యానీ ఉడకడం అయితే మంచిగా ఉడికింది, కానీ ఫ్లేవర్స్ వస్తలేవు. హైదరాబాద్ బిర్యానీ ఉన్నట్లు లేదు, ఏదో నార్మల్ బిర్యానీ ఉన్నట్లుంది. ఉడకం అయితే మంచిగా ఉడికింది. బిర్యానీ క్వాలిటీ అయితే మంచిగా ఉంది. బాస్మతి రైస్ కరెక్ట్ సైజులో ఉన్నాయి పెద్దగా, కానీ టేస్టే వస్తలేదు. ఉంది మంచిగా ఉంది, కానీ 1000 రూపీస్ ఏ లెవెల్ అయితే ఉండాలనో అట్లయితే లేదు. ఓకే, నార్మల్గా ఉంది, తినొచ్చాం అంతే. పీస్ చూద్దాం, పీస్ ఎట్లా ఉడికిందో. ఓకే, సూపర్ అని అయితే చెప్పలేము, యావరేజ్గా ఉంది. 1000 రూపీస్కి అయితే డిసప్పాయింటెడ్. దీనికన్నా షాదాబ్ సూపర్ 100 టైమ్స్ బెస్ట్. చాలా టేస్ట్ ఉంది, పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికినాయి. ఇవి కూడా ఉడికింది, కానీ దీనికి కంపేర్ చేసుకుంటే దానికి షాదాబ్ సూపర్ ఉంది. అండ్ నిజంగా చెప్పాలంటే 100 రూపీస్ దాబా బిర్యానీకి ఈ బిర్యానీకి నాకు ఏం ఎక్కువ డిఫరెన్స్ కనిపించలే. టేస్ట్ విషయంలో అయితే 2 సిమిలర్గానే ఉన్నాయి. ఎక్స్ట్రాడినరీ అంటే షాదాబే ఉంది, ఇది నార్మల్గా క్యాజువల్ బిర్యానీ తినట్లే ఉంది. 100 రూపీస్కి 1000 రూపీస్కి అయితే అసలు పెద్ద డిఫరెన్సే లేదు. అంతే, ఇంకా డిసప్పాయింటెడ్ అంతే, ఇంకేం చెప్తాం. ఇంకా లాస్ట్ మనకు గులాబ్ జామ్ అయితే మిగిలిపోయింది. ఇంక ఇది ఇచ్చిండు డెజర్ట్ లాగా, చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో.
2 గులాబ్ జాములు ఇచ్చిండు. స్పూన్ అయితే ఏమీ వేయలేవు, ఉత్త గులాబ్ జామ్ ఒకటే ఇచ్చాడు. మనం ఇట్లే తినాల్సి వస్తుంది. గులాబ్ జామ్ సాఫ్ట్గా ఉంది. బాగుంది. గులాబ్ జామ్ టేస్ట్ అయితే బాగుంది, సూపర్ ఉంది. బాగుంది, గులాబ్ జామున్ బాగుంది. సో గైస్, వీడియో నచ్చినా నచ్చకున్నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం నర్వస్ ఉన్నా. అండ్ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎట్లున్నా సరే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే బెటర్ వస్తాయి. వీడియోకి ఏదో ఒక అప్డేట్ ఉంటుంది, మంచిగా చేయడానికి ట్రై చేస్తా. ఇంకా మంచి కంటెంట్ ఇస్తా. ఇట్లనే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కూడా నెక్స్ట్ ఒక 10 వీడియోస్ వరకు మొత్తం ప్లాన్ చేసి పెట్టుకున్నా. వీక్లీ 2 వీడియోస్ వస్తాయి. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. హే గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కళ్యాణ్ తోలా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. లేదు, మంచిగా ఉంది, తినొచ్చు. రైనాలో కూడా మైక్ ఇది దాబా నుంచి పెరుగు ఇచ్చిండు. ఇది ఏమంటారు దీన్ని, చూడండి పీస్ ఎంత పెద్దగా ఉందో. చికెన్ కుక్ అనేది